నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా భారత్ అవతరిస్తుంది। 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో కలెక్టర్ వెంకటమురళి। సముద్ర తీరంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సీమోతు పరిష్కారంపై లైన్ డిపార్ట్మెంట్ రైతులు మత్స్యశాఖ సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష। హాజరైన బాపట్ల చీరాల ఎమ్మెల్యేలు ఈ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచన। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం। నిద్రమత్తులో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా। ప్రమాద సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహన రాకపోకలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం। 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు। భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా తయారవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా, చైనా అగ్రదేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం 3వ స్థానంలో నిలుస్తుందన్నారు। భారతదేశం 2047 నాటికి అభివృద్ధి సాధించే దిశగా ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నారని అన్నారు। జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని, జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరూ ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన చెప్పారు। ఈ నెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కానున్నారని చెప్పారు। ఈ నెల 15వ తేదీన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే 79వ స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని ఆయన కోరారు। ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు। ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, ఎక్సైజ్ శాఖ ఈఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు। మరి ఈరోజు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారు, నేను జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు బైక్ ర్యాలీ చేస్తూ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది। మరి హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట్లో మూవన్నెల జెండా, ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండా ఎగురవేయడం। మరి నేను జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఉద్యోగులైనా, వ్యవసాయదారులైనా, ఫిషర్మెన్ అయినా అందరము మనం 15 లక్షల జనాభా ఉన్నాం। దాదాపుగా మనం 5 లక్షల వరకు కుటుంబాలు ఉన్నాం మన జిల్లాలో। అందరం కూడా మన ఇంటిపైన మూవన్నెల జెండాని ఎగరవేస్తూ, ఆ జెండాకి సెల్యూట్ చేస్తూ మన దేశ అభిమానాన్ని మనం చాటుకుందాం। మరి ఈ 79 సంవత్సరాల కాలంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు। మరి ఆ రోజున తిండి గింజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కరువు కాటకాలతో అలమటించే పరిస్థితి। అలాంటి కరువుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు। ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని, ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీల్ని ఎదుర్కొని అత్యంత పేదరికంలోకి నెట్టివేయబడినటువంటి మనం గత దశాబ్ద కాలంలోనే మనము 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానానికి, ప్రపంచంలోనే 4వ స్థానానికి మనం అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్ప విషయం। మరి మనము 2-3 సంవత్సరాల కాలంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా, అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ముందుకు వెళ్ళబోతున్నామనేది భారత ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం। మరి ఈ రోజున భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మనము రూపాంతరం చెంది మన దేశ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలలో అగ్రరాజ్యాల కంటే ఎక్కువగా మనము ఆ దిశగా ముందుకు వెళ్ళి ఆ పరిస్థితుల్ని సాధించాలి అని చెప్పి భారత ప్రభుత్వ లక్ష్యం।
బాపట్ల కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో బుధవారం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపు పరిష్కార దిశగా లైన్ డిపార్ట్మెంట్, రైతులు, మత్స్యశాఖ సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశమయ్యారు. సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. స్ట్రైట్ కట్ వివాదాన్ని పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. సముద్ర తీరంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపుకు అనుమతిస్తూ 2 వర్గాల ఆమోదంతో పనులు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మత్స్యశాఖ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. బాపట్ల కలెక్టరేట్లోని సమావేశ హాల్లో బుధవారం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపు పరిష్కార దిశగా లైన్ డిపార్ట్మెంట్, రైతులు, మత్స్యశాఖ సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశమయ్యారు. సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎం కొండయ్య, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. స్ట్రైట్ కట్ వివాదాన్ని పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రొంపేరు కాలువ నుండి వరద నీటిని సముద్రంలోకి పంపేందుకు కుడి ఎడమ కాలువలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ పనులు 1969, 1971 దశకంలో ఏర్పాటు చేసినట్లుగా ఆయన చెప్పారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ అనే దానిని పొలాల్లోని కాలువ నీళ్లకు సముద్రంలోకి పంపడం కోసం ఉద్దేశించబడి నిర్మించబడిందన్నారు. అయినప్పటికీ అందులో మత్స్యకారులు బోట్లు రాకపోకలు చేస్తూ చేపలు పట్టుకోవడం జరుగుతుందని చెప్పారు. కొంతమంది రైతులు లాభాపేక్ష కొరకు రొయ్యలు, చేపల సాగును, ఉప్పు నీరు, మంచినీరు కొరకు కాలువలు తవ్వగా అది మత్స్యకారులకు ఉపయోగకరంగా మారిందన్నారు. ఇప్పుడు భూమి రేట్లు పెరిగినందున ఆ ప్రాంతంలో టూరిజం పెరగడం వలన ఇప్పుడు ఈ సమస్య తలెత్తిందన్నారు. స్ట్రైట్ కట్ నిర్మాణంలో రైతు యొక్క 49 సెంట్లు భూమి కొట్టుకుపోయిందని తెలిపారు. అందులో కొంత పట్టా భూమి, డీకే భూమి ఉందన్నారు. డ్రైనేజీ శాఖ కాలువ వారదని దానిని వంపు తిప్పడానికి వీలు లేదని చెప్పారు. స్ట్రైట్ కట్ కాలువపై అడవిపాలెంలోని 7 గ్రామాలు, వాడరేవు లేని 6 గ్రామాలు, 593 బోట్లతో 1126 మంది సొసైటీ సభ్యులు, 13 గ్రామాలు, 1303 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం వివాదంగా మారిన నేపథ్యంలో పరిష్కారం చూపే క్రమంలో రైతులను, మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని జెట్టి నిర్మాణానికి అనుమతి ఇస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామన్నారు. మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారం కోసం రైతులకు, మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా కొంత మేరకు స్ట్రైట్ కట్ కాలువను మలుపు తిప్పాలని ఆయన అన్నారు. కాలువను మలుపు తిప్పడంలో భూమి నష్టపోయిన రైతుకు మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి ల్యాండ్ కొనుగోలు చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నారు. డబ్బు ఏ రోజైతే రైతు ఖాతాలో జమ అవుతుందో ఆ రోజు నుండి కాలువ వంపుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రైతు ఖాతాలో డబ్బులు తర్వాత వచ్చినా పర్వాలేదని, సదరు రైతు అనుమతితో నేటి నుంచే పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ వద్ద శాశ్వత పరిష్కారం కొరకు నిజాంపట్నంలో మాదిరిగా పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మెలను వేస్తూ 2 వైపులా రిటైనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఆ రిటైనింగ్ కూడా శాస్త్రీయంగా తుఫాను గాని, సునామీలను గాని తట్టుకునే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు వస్తుందని మత్స్యశాఖ కమిషనర్ తెలిపినట్లుగా చెప్పారు. దీనిని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఆయా ప్రతిపాదనలు బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని సాధిస్తామని ఆయన చెప్పారు. వాడరేవులో చేపల జట్టి నిర్మాణం కూడా డిపిఆర్ స్థాయిలో ఉందన్నారు. అది పూర్తయితే అందుబాటులోకి వస్తుందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ కొంతమేర వంపుకు కావాల్సిన 1.13 సెంట్ల భూమికి సంబంధించి చట్ట ప్రకారం భూమి కోల్పోతున్న రైతుకు డబ్బు చెల్లిస్తామని, డబ్బు చెల్లింపుకు జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుంటున్నట్లుగా చెప్పారు. సమావేశంలో చీరాల, బాపట్ల ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ద్వారా మత్స్యకారులు వారి జీవనోపాధిని కొనసాగించడానికి హక్కు ఉండే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రైతులు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎక్కడైతే అలలు ఎక్కువగా వస్తాయో అక్కడ సముద్రంలో నేరుగా కాకుండా వంపు తీసుకొని వెళ్లే విధంగా రైతుకు డబ్బు చెల్లించి స్థలాన్ని విక్రయించాలని ఆయన అన్నారు. ప్రజల మధ్య వైవిధ్యాలు, సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఏ ఒక్క వర్గానికి మంచి మేలు చేయాలనే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. ఇక ఎవరి సమస్యలను వారు వివరించాలని, ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి రావాలని, ఎవరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ మత్స్యకారుల కోరిక మేరకు గతంలో వారిపై పెట్టిన కేసులను రద్దు చేశామని చెప్పారు. ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, ఈ సమస్య 2-3 రోజుల్లో పరిష్కారం అయ్యేది కాదని, ఇందుకు సమయం పాటించాలని చెప్పారు. ఏమైనా సమస్యలు ఏర్పడితే లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమస్యలు ఉంటే నేరుగా వారి దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. సమావేశంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, మత్స్యశాఖ డీడీ గాలిదేవుడు, డ్రైనేజీ ఏసీ మురళీకృష్ణ, సర్వే శాఖ ఏడీ కనకరాజు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, బాపట్ల ఎంఆర్ఓ సలీమా, చీరాల ఎంఆర్ఓ గోపికృష్ణ, మత్స్యశాఖ కమిటీ సభ్యులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చిన్నపాటి పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. కాగా ప్రమాద సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చిన్నపాటి పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. కలకత్తా నుండి చెన్నైకు ఎలక్ట్రికల్ ముడి సరుకుతో వెళ్తున్న క్రమంలో స్థానిక మన్నం అపార్ట్మెంట్ సమీపంలో ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వేటపాలెం మండలంలోని ఇంటర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కేసును వేటపాలెం పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బాలికలను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. కాగా కేసును గంటల వ్యవధిలో ఛేదించడం పట్ల పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు. వేటపాలెం మండలంలోని ఇంటర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు చదువుపై ఆసక్తి లేకపోవడం, ఈ క్రమంలోనే తల్లిదండ్రులు చదువుకోమని మందలించడంతో స్నేహితులైన ఇద్దరు బాలికలు ఇంట్లో కళాశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా సాయంత్రం అయినప్పటికీ కళాశాల నుంచి ఇరువురు బాలికలు ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి వేటపాలెం పోలీస్ స్టేషన్ లో బాలికల అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వేటపాలెం ఎస్ఐ జనార్దన్ మైనర్ బాలికల అదృశ్యం కేసు వివరాలను ఉన్నతాధికారులకు వివరించారు. ఇక ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో 5 ప్రత్యేక బృందాల ద్వారా చీరాల డీఎస్పీ ఎండి ముయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ముఖ్యంగా జిల్లా ఐటీ కోర్ టీం సాంకేతికత సహకారంతో అదృశ్యమైన మైనర్ బాలికలు గుంటూరులోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. బాలికలు అదృశ్యమైన 24 గంటల లోపు ఆచూకీ కనిపెట్టి ఇద్దరు మైనర్ బాలికలను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇక కేసు విచారణలో భాగంగా పోలీసులు అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికలను విచారించగా స్నేహితులమైన తామిద్దరికీ చదువుపై శ్రద్ధ లేనందున తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక అలిగి ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో బాలికలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వేటపాలెం మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికల ఆచూకీని 24 గంటల లోపు కనిపెట్టి బాలికల అదృశ్యం కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అధికారులను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో బుధవారం జిల్లాల విభజనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల కమిటీని చీరాల కేంద్ర జిల్లా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. బాపట్ల జిల్లా కేంద్రం ఏర్పడిన జిల్లాకు చీరాల పేరాల జాతీయ ఉద్యమ సారథి స్వతంత్ర సమరయోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు జిల్లాకు నామకరణం చేయాలనే వినతిని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల విభజనపై ఏవైనా అభ్యంతరాలు, పేర్ల మార్పులపై ప్రతిపాదనలు, ప్రజాభిప్రాయాలను తెలియజేయవచ్చని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాల విభజనపై మంత్రుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో బుధవారం జిల్లాల విభజనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల కమిటీని చీరాల కేంద్ర జిల్లా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. బాపట్ల జిల్లా కేంద్రం ఏర్పడిన జిల్లాకు చీరాల పేరాల జాతీయ ఉద్యమ సారథి స్వతంత్ర సమరయోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు జిల్లాకు నామకరణం చేయాలనే వినతిని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చీరాల కేంద్ర జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ఏ నియోజకవర్గంతో పోల్చుకున్నా సరే చీరాల ప్రాంతం చారిత్రాత్మకంగా, సంస్కృతి పరంగా, వ్యాపార పరంగా, పర్యాటకంగా, ఆర్థికంగా అన్ని అవకాశాలు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతమన్నారు. ఇదే క్రమంలో అన్ని నియోజకవర్గాలకు సెంటర్ పాయింట్ కూడా చీరాలని అన్నారు. ఇక ఇన్ని అవకాశాలు ఉన్న చీరాలను జిల్లా కేంద్రంగాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటు సమయంలోనూ తమ ప్రాంత ప్రజలను మనోగతాన్ని తెలియజేశామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రంగాలకు అభివృద్ధికి అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్న చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించే విషయంపై పునరాలోచించాలని కోరారు. చీరాల కేంద్రంగా
బాపట్ల జిల్లా నిర్మించాలి. నా పేరు డాక్టర్ తాడిపల్లి దేవరాజు. మేము చీరాల జిల్లా కేంద్రంగా బాపట్ల జిల్లా ఏర్పడాలని సాధన సమితి కన్వీనర్గా ఉన్నాను. మేము గత ప్రభుత్వంలో కూడా ఒకటి కాదు సుమారు కొన్ని వందల కార్యక్రమాలు చేస్తున్నాము. అప్పుడు కూడా చీరాల బాపట్ల జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా, పర్యాటక రంగంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన చీరాలని కాదని బాపట్ల జిల్లాని చేశారు. అయితే జిల్లాలు ఏర్పడిపోయాయి కాబట్టి మహాత్మా గాంధీకే ప్రేరణ ఇచ్చినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం మన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు చీరాల నుండి చీరాల పేరాల ఉద్యమం నడిపారు. అదంతా కూడా మీ అందరికీ విలేకరుల మిత్రులు కూడా తెలిసిందే. అటువంటి మహానుడు బావుడు పేరుని అంటే బాపట్ల జిల్లాకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ బాపట్ల జిల్లాగా నామకరణం చేయాలని మన మంత్రివర్యులకు విన్నవించుకున్నాము. అదేవిధంగా చీరాల బాపట్ల జంట నగరాలుగా అభివృద్ధి సాధించడానికి చీరాల బాపట్ల మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలు అనగా కలెక్టర్ ఆఫీసు, జడ్జి ఆఫీసు కావచ్చు, లేదంటే కోర్టు, ఎస్పీ ఆఫీసు ఇవన్నీ కూడా చీరాల బాపట్ల మధ్యలో పెట్టినట్లయితే చీరాల బాపట్ల అభివృద్ధి సాధిస్తుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2070 నాటికి సూపర్ పవర్ దేశంగా భారత్ అవతరిస్తుంది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో కలెక్టర్ వెంకటమురళి. సముద్ర తీరంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సీమోతు పరిష్కారంపై లైన్ డిపార్ట్మెంట్ రైతులు, మత్స్యశాఖ సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష. హాజరైన బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు ఈ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచన. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. నిద్రమత్తులో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహన రాకపోకలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.